పండగల జాబితా యొక్క ప్రకటన. శ్రీ గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు ఒక ఫైల్ ఈ పండగల జాబితా అక్కడ ముందర సీట్లో పెట్టుకుంటే అక్కడ మళ్ళీ భోజనం చేసి వచ్చే వరకు మిస్ అయిందట. ఎవరికైనా దగ్గర ఉంటే వారికి ఇవ్వగలసిందిగా ప్రార్థన. ఒక ఫైల్, పండగల జాబితా ఫైల్ వారు రాసుకున్నారు నోట్స్, దానికి సంబంధించి ఎవరి వద్దరైనా ఉంటే గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతికి అందజేయగలరు. ప్రతి సంవత్సరము కూడా ఈ సార్వజనిక వేదిక పైనే మనం పండగల నిర్ణయాన్ని, రాబోయే సంవత్సరం పండగల నిర్ణయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ జాబితా 4-5 గంటల పాటు జరిగిన చర్చ అనంతరం ఆ పండగల జాబితాను ప్రభుత్వానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి దశాబ్ది ఉత్సవాలు కనుక ఈ 2 రోజుల పాటు కూడా జ్యోతిషాస్త్ర, ఆగమశాస్త్ర, అదేవిధంగా ధర్మశాస్త్ర, జ్యోతిష సిద్ధాంత సదస్సులు ఏర్పాటు చేశాము. ప్రసంగాలకు, ప్రముఖుల యొక్క వక్తల యొక్క ప్రసంగాలకు, ఈ సదస్సులో ప్రసంగాలకు భాగస్వామ్యం ఉంది కనుక పండగల నిర్ణయాన్ని ముందుగానే మనమంతా నిర్ణయించుకొని తర్వాత ఈ సభల్లో ప్రకటించుకుందామని అనుకొని జూమ్ అంతర్జాల వేదిక ద్వారా మొన్న 2 రోజులు కూడా సుదీర్ఘంగా, ఓ రోజు 4:30 గంటలు, ఒక రోజు 4 గంటలు ఇలా జరిగి పండగల నిర్ణయం, రాబోయే ప్లవంగనామ సంవత్సర పండగల నిర్ణయం, అనేకమైనటువంటి చర్చలు, వాదోపవాదాలు, ధర్మశాస్త్ర గ్రంథాల పరిశీలన ఇవన్నీ అయ్యి చివరకు ఎట్టకేలకు ఆ ప్లవంగనామ సంవత్సర పండగల నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయించిన జాబితాను ఇవాళ ఒక 6 నెలలు, రేపొక 6 నెలలు, ఇవాళ చైత్రమాసం నుంచి భాద్రపద మాసం దాకా ఇప్పుడు మా తెలంగాణ విద్వత్ సభ, మన తెలంగాణ విద్వత్ సభ కార్యదర్శి శ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు విచ్చేసి వేదికను అలంకరించి ఈ పండగల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. ఇందుకు గాను చాలా అధ్యయనం చేసి ఇవాళ యువ సిద్ధాంతులుగానే మేము పరిగణిస్తున్నాం. వారు ధర్మశాస్త్ర గ్రంథాలను ప్రధానంగా నిర్ణయ సింధు, ధర్మసింధు, గణకానందం, గ్రహలాఘవం, ఇంకా పండగల నిర్ణయానికి సంబంధించి వచ్చిన అనేక గ్రంథాలను లోతుగా అధ్యయనం చేస్తూ వారు పండగల నిర్ణయంలో కీలక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీ కమలాకర సిద్ధాంతి గారు, శంకరమంచి శివ గారు, బోర్పట్ల భాస్కరాచార్య గారు, వీరిని వేదిక మీదకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అవసరమైన కొన్ని ఈ 6 నెలల పండగల్లో ఏదైనా లోతుగా చర్చ జరిగిన పండగకు సంబంధించిన ప్రమాణాలను వారు తెలియజేస్తారు. మనమంతా కూడా తెలుసుకుందాం. ఇదొక, నాకు తెలిసి పండగల ప్రకటన కాక 1 గంట 40 నిమిషాల్లో పూర్తవుతుంది. అది కాగానే విపంచి నాదనిలయం శశిధర శర్మ సంగీత విభావరి, అది కాగానే జ్యోతిరాదిత్యం జ్యోతిష రూపకం ఉంటుంది. శ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మిగతా సిద్ధాంతులను నేను ఎవరినైతే ప్రకటించానో వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మీరు మాట్లాడతారా? అయ్యో రామా, 4 గంటలకు చెప్తా. రండి. భాస్కరాచార్య ఉన్నారా? కమలాకర శర్మ గారు, తూండ్ల కమలాకర శర్మ గారు, తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి గారు, చర్చలో రండి. భాస్కరాచార్య బోర్పట్ల, దీనికి మనం కూర్చోండి. వీరు ప్రమాణాలను మనకు తెలియజేస్తూ ఉంటారు. భాస్కరాచార్య బోర్పట్ల లేరా? శ్రీ గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు, శాస్త్రుల కృష్ణమూర్తి శర్మ సిద్ధాంతి గారు, అదేవిధంగా ఓరుగంటి మనోహర్ శర్మ గారును దీనికి సాక్షిగా వచ్చారా? బ్రహ్మశ్రీ మాకు తెలంగాణ విద్వత్ సభ హితవరి, అందరికీ వరిష్ఠులు, పెద్దలు, ఈనాటి ఈ సభకు ప్రధానమైనటువంటి అతిథిగా ఇచ్చేయవలసిందిగా శ్రీ ఆకెళ్ల జయకృష్ణ శర్మ సిద్ధాంతి గారిని సవినయంగా కోరుతూ ఉన్నా. ఆకెళ్ల జయకృష్ణ శర్మ సిద్ధాంతి గారు కూడా
అయ్యా ఆకెళ్ళ జయకృష్ణ శర్మ సిద్ధాంతి గారు కూర్చోండి. రేపు కూడా మిగతా సిద్ధాంతులను రేపు సాయంత్రం మనం ఆహ్వానిద్దాం. తీసుకొని రండి అయ్యా, కూర్చోండి. జాబితా ఎక్కడి అయ్యా, జాబితా సమయాన్ని తీసుకుంటారు. భాస్కర్, శంకరమంచి శివ వచ్చారా? తూముల కమలాకర్ శర్మ గారు వచ్చారా? కమలాకర్ శర్మ గారు ఉన్నావా? రావయ్యా, వారు మైక్ ఇస్తారు, సమయం అవసరం. ఏదైనా వారు పండగలను నిర్ణయమైంది కనుక పండగల జాబితాను దివ్యజ్ఞాన సిద్ధాంతి చదువుతారు. కొన్ని ముఖ్యమైన పండగలకు ప్రమాణాలను పెద్దలు ఆ ముఖ్యమైన పండుగలు చర్చ జరిగినప్పుడు ఏ ప్రమాణాలను ఉటంకించారో వారిని జయకృష్ణ సిద్ధాంతి గారు కానీ ఇంకా మిగతా యువ సిద్ధాంతులు తెలియజేస్తారు. దివ్యజ్ఞాన సిద్ధాంతి గారిని రాబోయే ప్లవంగనామ సంవత్సర నిర్ణయించబడిన పండగల జాబితాను చైత్రమాసం నుండి భాద్రపద మాసం వరకు ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వస్తారా? ఇటు రండి. అది మీ దగ్గర పెట్టుకో, అది మొబైల్ ప్రమాణం చెప్పడానికి. సభాయై నమః. అచింత్యవ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. జ్యోతిష్శాస్త్రానికి మూలమైన శ్రీ సూర్య భగవానునికి సాష్టాంగ ప్రణామం చేస్తూ ఈ సభలో ఆసీనులైన ఆత్మీయులు, సిద్ధాంతులు, గురుతుల్యులు శ్రీ ఆకెళ్ళ జయకృష్ణ సిద్ధాంతి శర్మ గారికి నమస్కరిస్తూ, అలాగే వేదికపై ఉన్న శ్రీ ఓరుగంటి మనోహర శర్మ గారు, శ్రీ గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు, శాస్త్రుల కృష్ణమూర్తి శర్మ గారు, నేను పిలిచాను, రండి దయచేసి. మీరు రండి సార్. దీనికి మొదలై పిలిచాను, మీ పేరు పిలిచారు, మీరు లేరు. రండి రండి రండి. శాస్త్రుల వారు దీనికి ముఖ్యంగా సమన్వయకర్తగా వ్యవహరించడానికి శ్రీ గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతి గారిని, శాస్త్రుల కృష్ణమూర్తి శర్మ గారిని చెప్పాను. ఇది వేస్తా, దీని మీద నిల్చోండి. మీ ఫైల్ దొరికిందా? అయ్యా, శర్మగారి అనుమతితో ఒక మాట మాట్లాడతానండి. పండగల మధ్యన గందరగోళం ఉండేది, అంతా పోయింది, ఇప్పుడు అంతా ఒకటే అవుతోంది. ఎప్పుడో మనం అనుకునే వాళ్ళం ఏకం సద్విప్రాహ బహుధా వదంతి. కానీ శర్మగారు, వెంకటరమణ శర్మ గారు ఈ సమావేశం అయిన తర్వాత ఇలాంటి సామెతలు విన్నవాళ్ళే ఎవరో పుట్టించింది ఒక మాట ఏమిటంటే బ్రాహ్మణానాం అనేకత్వం అని. కానీ ఏకం సద్విప్రా బహుధా వదంతి అనే న్యాయాన్ని ఇప్పటి నుంచి అంటే 10 ఏళ్ల నుంచి అబద్ధం చేస్తున్నటువంటి శర్మ గారు ఈసారి కూడా అదే చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఏకం సద్విప్రాహ ఏకమేవ వదంతి, బ్రాహ్మలంతా కూడా నిర్ణయించి ఒకటే రోజు పండుగని చెబుతారని చెప్పి మరొకసారి విన్నవిస్తూ ఈ కార్యక్రమానికి శుభారంభం చేద్దాం. శ్రీ గణేశాయ నమః. అయ్యా, మొన్న జూమ్ మాధ్యమంలో పాల్గొన్న దయచేసి సిద్ధాంతులందరూ కూడా ఈ సభలో పాల్గొనవచ్చు. ఇంకా కుర్చీలు వేడి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతి గారిని మొన్న జరిగిన విశేషాలను దీనికి ప్రస్తావన చేయవలసిందిగా సమన్వయకర్తగా వారిని కోరుతూ ఉన్నా. అయ్యా ఇటు రావన్నా, మైకి వన్నా, మైకి వన్నా, తీసుకో తీసుకో, మీ లిస్టు కోసం వెతుకుతున్నా. మైక్ తీసుకోండి. సభాయ నమః. గత 10 సంవత్సరాల నుండి
విద్వత్సభ పేరట అంతకుముందు మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దాదాపు వాళ్ళు నేను 15 సంవత్సరాల కంటే పైన వాళ్ళు ఈ విద్వత్సభ నిర్వహించేవారు. అప్పుడు ఏమిటిదంటే చాలా తక్కువ మందికి సమాచారం పోయేది. అయినప్పటికీ మా బోర్భట్ల హనుమంతాచారి గారు ప్రతి సిద్ధాంతికి ఫోన్ చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పండితులన్నీ పిలిచి భాషల్లో చాలా పెద్ద సదస్సు చేశారు. అందరు పండితులు వచ్చిండ్రు, వేద పండితులు కూడా వచ్చిండ్రు. ఆ రకంగా ప్రతి సంవత్సరం వారు సభా నిర్వహణ చేయటము. అట్లాగే దాని తర్వాత కొన్ని సంవత్సరాలు తెలంగాణ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో కూడా ఇది జరిగింది. అటుపిమ్మట మా యాయవరం సిద్ధాంతి గారు, వెంకటరమణ గారు, తర్వాత దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు వీరందరూ ఆలోచించి అటు వేద పండితులకు మిగతా శాస్త్రులకు వాళ్ళందరికీ కూడా సంఘాల నుండి వాళ్ళు ఒక వేదిక మీద అన్ని నిర్ణయాలు చేస్తున్నారు. కాబట్టి పండుగలలో తేడా వచ్చి ముఖ్యంగా అర్చకులకు పౌరోహితులకు ఇది ఒక సమస్యగా మారింది. అటువంటిది లేకుండా అందరూ ఏకీకృతమై దానికి సంబంధించి ఏమైనా అవసరం ఉంటే శాస్త్ర ప్రమాణాలతో చర్చించి విపులంగా మాట్లాడి ఎవరికే సందేహాలున్నా దాన్ని పరిగణలోకి తీసుకొని ఏకీకృతమై ఒకే ఒక్క నిర్ణయం తీసుకొని అది మన సమాజంకు ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు పంచాంగకర్తలు వారి వారి పంచాంగాల్లో పండుగలను ఇదే విధంగా రాయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్వాసభ నిర్ణయమే పంచాంగకర్తల నిర్ణయంగా ఇక్కడ తీర్మానించడం జరిగింది. ఇక్కడ చర్చలు పెడితే సమయం చాలా అయిపోతుంది. వచ్చిన సభ్యులకు మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుందని 2 రోజుల క్రితం 2 రోజులు ఏమైందంటే జూమ్ మీటింగ్ పెట్టి అందరు సిద్ధాంతులతోని ప్రతి అంశాన్ని చర్చించడం జరిగింది. ఈ సంవత్సరం ఒక 2-3 విషయాలు ముఖ్యంగా విజయదశమి, తర్వాత ఘటస్థాపన, దీపావళి ఇట్లా 2-3 పండుగలు వచ్చింది. కృష్ణాష్టమి గురించి కూడా చర్చ జరిగింది. సశాస్త్రీయంగా ధర్మసింధు, నిర్ణయ సింధు ఇలాంటి ప్రామాణిక గ్రంథాలు శ్లోకాలు అక్కడ చూపించినట్టు విధి విధానాలను పరిగణలోకి తీసుకొని సశాస్త్రీయంగా పండుగలు నిర్ణయించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మన కార్యదర్శి గారు శ్రీ విఠల్ శర్మ గారు మీకు ముందుంచుతారు. సభాయై నమః. శ్రీ ప్లవంగనామ సంవత్సర పండుగల నిర్ణయాల జాబితాను ఈరోజు చైత్ర మాసం నుండి భాద్రపద మాసం వరకు అంటే 6 మాసాలు మనం వరుసగా ప్రకటించుకుంటూ వెళ్దాము. ఎక్కడైతే ఇందాక వారు సమన్వయకర్త గారు శ్రీ గాడిచల్ల నాగేశ్వర సిద్ధాంతి గారు చెప్పినట్టుగా ఎక్కడైతే సంశయాలు ఉన్నాయో అక్కడ ఆ ప్రమాణ శ్లోకాల్ని మన కమలాకర్ శర్మ గారు అలాగే అధ్యక్షులు జయకృష్ణ సిద్ధాంతి అన్నయ్య గారు వివరిస్తారు. ముందు చైత్రమాసం 7/4/2027 చైత్రశుద్ధ పాడ్యమి బుధవారం, ఉగాది, సంవత్సరాది వసంత నవరాత్రోత్సవారంభం. 9/4/2027 చైత్రశుద్ధ తదియ శుక్రవారం డోలా గౌరీ వ్రతం. 11/4/2027 చైత్రశుద్ధ పంచమి ఆదివారం లక్ష్మీ పంచమి. 15/4/2027 చైత్రశుద్ధ నవమి గురువారం సర్వేషాం శ్రీరామ నవమి. 17/4/2027 చైత్రశుద్ధ ఏకాదశి శనివారం సర్వేషాం ఏకాదశి. 20/4/2027 చైత్రశుద్ధ పౌర్ణిమ మంగళవారం హనుమద్ విజయోత్సవం. 24 ఏప్రిల్ 2027 చైత్ర బహుళ చవితి శనివారం సంకష్టహర చతుర్థి. 2 మే 27 చైత్ర బహుళ ఏకాదశి ఆదివారం సర్వేషాం ఏకాదశి. 4 మే 2027 చైత్ర బహుళ త్రయోదశి మంగళవారం మాస శివరాత్రి. 5 మే 2027 చైత్ర బహుళ చతుర్దశి బుధవారం వాస్తుకర్తరి ప్రారంభం. ఇక వైశాఖ మాసం
8 మే 2027 వైశాఖ శుద్ధ విజయ శనివారం పరశురామ జయంతి. 9 మే 2027 వైశాఖ శుద్ధ తదియ ఆదివారం అక్షతదియ డోలా గౌరీ వ్రతం. 10 మే 2027 వైశాఖ శుద్ధ చవితి సోమవారం శ్రీ రామానుజ జయంతి. 11 మే 2027 వైశాఖ శుద్ధ పంచమి మంగళవారం శ్రీ శంకరాచార్య జయంతి అగ్నికర్తరి ప్రారంభం. 15 మే 2027 వైశాఖ శుద్ధ దశమి శనివారం వృషభ సంక్రమణం వాసవి జయంతి బ్రహ్మంగారి ఆరాధన. 16 మే 2027 వైశాఖ శుద్ధ ఏకాదశి ఆదివారం సర్వేషాం ఏకాదశి. 18 మే 2027 వైశాఖ శుద్ధ త్రయోదశి మంగళవారం స్మార్తానాం నృసింహ జయంతి. 19 మే 2027 వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం వైష్ణవానాం నృసింహ జయంతి. 20 మే 2027 వైశాఖ శుద్ధ పౌర్ణిమ గురువారం వ్యాస పౌర్ణిమ. 23 మే 2027 వైశాఖ బహుళ తదియ ఆదివారం సంకష్టహర చతుర్థి. 25 మే 2027 వైశాఖ బహుళ పంచమి మంగళవారం అగ్నికర్తరి త్యాగం. 29 మే 2027 వైశాఖ బహుళ నవమి శనివారం వాస్తుకర్తరి త్యాగ. 30 మే 2027 వైశాఖ బహుళ దశమి ఆదివారం హనుమత్ జయంతి. 31 మే 2027 వైశాఖ బహుళ దశమి సోమవారం స్మార్తానాం ఏకాదశి. 1/6/2027 వైశాఖ బహుళ ఏకాదశి మంగళవారం మాధ్వ శ్రీవైష్ణవానాం ఏకాదశి. 3 జూన్ 2027 వైశాఖ బహుళ చతుర్దశి గురువారం మాస శివరాత్రి. ఇప్పుడు జ్యేష్ఠ మాసం. 6 మే 2027 జ్యేష్ఠ శుద్ధ విజయ ఆదివారం బౌద్ధ కల్కి జయంతులు. 14 జూన్ 2027 జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సోమవారం స్మార్తానాం ఏకాదశి. 15 జూన్ 2027 జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి మంగళవారం మాధ్వ శ్రీవైష్ణవానాం ఏకాదశి మిథున సంక్రమణం. 18 జూన్ 2027 జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి శుక్రవారం ఏరొక్క పౌర్ణిమ వటసావిత్రి వ్రతం. 22 జూన్ 2027 జ్యేష్ఠ బహుళ తదియ మంగళవారం సంకష్టహర చతుర్థి. 30 జూన్ 2027 జ్యేష్ఠ బహుళ ఏకాదశి బుధవారం సర్వేషాం ఏకాదశి. 2 జూలై 2027 జ్యేష్ఠ బహుళ త్రయోదశి శుక్రవారం మాస శివరాత్రి. 3 జూలై 2027 జ్యేష్ఠ బహుళ చతుర్దశి శనివారం కేచిత్ వటసావిత్రి వ్రతం. ఆషాఢమాసం. 5 జూలై 2027 ఆషాఢ శుద్ధ పాడ్యమి సోమవారం జగన్నాథ రథయాత్ర. 14 జూలై 2027 ఆషాఢ శుద్ధ ఏకాదశి బుధవారం సర్వేషాం ఏకాదశి తొలి ఏకాదశి చాతుర్మాస్య వ్రతారంభ. 17 జూలై 2027 ఆషాఢ శుద్ధ చతుర్దశి శనివారం దక్షిణాయన విశ్వత్ పుణ్యకాల కటక సంక్రమణం. 18 జూలై 2027 ఆషాఢ శుద్ధ పౌర్ణిమ ఆదివారం వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ. 22 జూలై 2027 ఆషాఢ బహుళ చవితి గురువారం సంకష్టహర చతుర్థి. 29 జూలై 2027 ఆషాఢ బహుళ ఏకాదశి గురువారం సర్వేషాం ఏకాదశి. 31 జూలై 2027 ఆషాఢ బహుళ త్రయోదశి శనివారం మాస శివరాత్రి శని త్రయోదశి. 2 ఆగస్టు 2027 ఆషాఢ బహుళ అమావాస్య సోమవారం చుక్కల అమావాస్య సోమవతి అమావాస్య. శ్రావణ మాసం. 5 ఆగస్టు 2027 శ్రావణ శుద్ధ తదియ గురువారం నాగ చతుర్థి. 6/8/2027 శ్రావణ శుద్ధ చవితి శుక్రవారం గరుడ నాగ పంచమిలు. 12 ఆగస్టు 2027 శ్రావణ శుద్ధ ఏకాదశి గురువారం సర్వేషాం ఏకాదశి. 13 ఆగస్టు 2027 శ్రావణ శుద్ధ ద్వాదశి శుక్రవారం వరలక్ష్మి వ్రతం. 14 ఆగస్టు 2027
శ్రావణ శుద్ధ త్రయోదశి శనివారం, శని త్రయోదశి. 16 ఆగస్టు 2027 శ్రావణ శుద్ధ చతుర్దశి సోమవారం, ఆశ్వలాయనోపకర్మ. 17 ఆగస్టు 2027 శ్రావణ శుద్ధ పౌర్ణిమ మంగళవారం, ఆపస్తంభోపకర్మ, రాఖీ పౌర్ణమి, సింహ సంక్రమణం. 20 ఆగస్టు 2027 శ్రావణ బహుళ తదియ శుక్రవారం, సంకష్టహర చతుర్థి. 24 ఆగస్టు 2027 శ్రావణ బహుళ సప్తమి మంగళవారం, స్మార్తానాం శ్రీకృష్ణాష్టమి. 26 ఆగస్టు 2027 శ్రావణ బహుళ నవమి గురువారం, వైష్ణవానాం గోకులాష్టమి. 28 ఆగస్టు 2027 శ్రావణ బహుళ ఏకాదశి శనివారం, సర్వేషాం ఏకాదశి. 30 ఆగస్టు 2027 శ్రావణ బహుళ చతుర్దశి సోమవారం, మాస శివరాత్రి. 31 ఆగస్టు 2027 శ్రావణ బహుళ అమావాస్య మంగళవారం, పొలాల అమావాస్య, పిఠోరి వ్రతం. భాద్రపద మాసం. 3 సెప్టెంబర్ 2027 భాద్రపద శుద్ధ తదియ శుక్రవారం, షోడశమ హరితాళిక వ్రతాలు, సామోపకర్మ. 4 సెప్టెంబర్ 2027 భాద్రపద శుద్ధ చవితి శనివారం, వినాయక చవితి. 5 సెప్టెంబర్ 2027 భాద్రపద శుద్ధ పంచమి ఆదివారం, ఋషి పంచమి వ్రతం. 8 సెప్టెంబర్ 2027 భాద్రపద శుద్ధ అష్టమి బుధవారం, జ్యేష్ఠాష్టమి. 11/9/2027 భాద్రపద శుద్ధ ఏకాదశి శనివారం, సర్వేషాం ఏకాదశి. 14 సెప్టెంబర్ 2027 భాద్రపద శుద్ధ చతుర్దశి మంగళవారం, అనంత వ్రతం. 15 సెప్టెంబర్ 2027 భాద్రపద శుద్ధ పౌర్ణిమ బుధవారం, ఉమామహేశ్వర వ్రతం. 16 సెప్టెంబర్ 2027 భాద్రపద బహుళ పాడ్యమి గురువారం, మహాలయ పక్షారంభం. 17 సెప్టెంబర్ 2027 భాద్రపద బహుళ విదియ శుక్రవారం, కన్యా సంక్రమణం. 19 సెప్టెంబర్ 2027 భాద్రపద బహుళ చవితి ఆదివారం, సంకష్టహర చతుర్థి. 26 సెప్టెంబర్ 2027 భాద్రపద బహుళ ఏకాదశి ఆదివారం, సర్వేషాం ఏకాదశి. 28 సెప్టెంబర్ 2027 భాద్రపద బహుళ త్రయోదశి మంగళవారం, మాస శివరాత్రి. 29/9/2027 భాద్రపద బహుళ చతుర్దశి బుధవారం, మహాలయ అమావాస్య, పితర అమావాస్య. 30 సెప్టెంబర్ 2027 భాద్రపద బహుళ అమావాస్య గురువారం, బతుకమ్మ పండుగ ప్రారంభం. ఇంతవరకు ఈరోజు మనం ప్రకటించవలసిన పండుగల నిర్ణయం. 6 మాసాలు ఇప్పటి వరకు పూర్తయింది. దీనిలో మనం గతంలో జూమ్ మీటింగులో ఎక్కడైతే సంశయాలు వచ్చి వాటికి ప్రమాణాలు చెప్పవలసి వచ్చిందో ఆ ప్రమాణాలను కమలాకర్ శర్మ గారు సూచిస్తారు. శుభం భవత్. ధన్యవాదాలు. మొన్న 2 రోజుల జూమ్ మీటింగ్లో కొన్ని అంశాలపై దాదాపు అంటే ఇక్కడ మన దగ్గర తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా గణిత భేదాలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాల పైనుంచి కూడా ఇక్కడ సూర్య సిద్ధాంతంలో కూడా 2 విధాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కొంతకాలం నుంచి, అంటే అప్పుడు ఒక 50 సంవత్సరాల కింద కూడా ఉండేది. ఆ గణితాలు 2 గణితాలలో కొంచెం భేదం వచ్చుడుతోని ఒక్కొక్కసారి పండుగల నిర్ణయంలో కొంత చర్చలు. ఆ చివరికి ఏమిటంటే ధర్మసింధు, నిర్ణయ సింధు వంటి పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రమాణాలను, ఆచరణను కూడా కొన్ని అంశాలలో మన ఆచరణను కూడా మనం పరిగణలోకి తీసుకొని నిర్ణయించడం జరిగింది. ఆ రోజు ముఖ్యంగా ఈ నృసింహ జయంతి గురించి చర్చ వచ్చింది. ఈ సంవత్సరం ఏమిటంటే స్మార్తానం నృసింహ జయంతి, వైష్ణవాం నృసింహ జయంతి. 18/5 నాడు స్మార్తులకు, 19/5 నాడు
అంటే అది శ్రావణ శుద్ధ త్రయోదశి, వైష్ణవులకు వైశాఖ శుద్ధ త్రయోదశి, వైశాఖ శుద్ధ చతుర్దశి. ఈ విధంగా 2 రోజులు వచ్చింది కాబట్టి దాని మీద చిన్న చర్చ జరిగింది. చివరకు మేము నిర్ణయం ఏమిటంటే ఇప్పుడు మీకు చెప్పినట్టే నిర్ణయం చేసినాము. దాని మీద పెద్దలు ఆకేళ్ల వారు మీకు కొంత దాని మీద స్పష్టత ఇస్తారు. నృసింహ జయంతి అనేటువంటి విషయంలో స్మార్తులకు ప్రదోషకాల వ్యాపిని చతుర్దశి ఉండాలి అని నియమము. అలాగే వైష్ణవ సాంప్రదాయకులకు చతుర్దశికి త్రయోదశి వేధ ఉండకూడదు అనేటువంటిది నియమం. ఆ కారణంగా అనంగేన సమాయుక్త నైవోపోష్య చతుర్దశి పూర్ణాయుక్తాం తు తాం కుర్యాత్ నారసింహస్య తుష్టయే అనేటువంటి ప్రమాణము దీనికి ప్రబలంగా ఉన్నది. కాబట్టి ముందు రోజు త్రయోదశి నాడు సాయంకాలం చతుర్దశి ఉండడం చేత అది స్మార్తులకు ప్రదోష వ్యాపిని ఉండవలసినటువంటి వ్యవస్థ, వాళ్ళకు వేధ అనేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి. తెల్లవారి పూర్ణిమతోటి కూడుకున్నటువంటి చతుర్దశి ఏదైతే ఉన్నదో దాన్ని వైష్ణవులు సాంప్రదాయకులు దాన్ని ఆచరించవలే అనేటువంటి విషయాన్ని ఈ విద్వత్ సభలో విద్వాంసులందరూ కూడా కలిసి నిర్ణయానికి వచ్చినటువంటి విషయము. ఇది అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నది అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చర్చ జరిగినప్పుడు వీరు చెప్పినట్టు ధర్మసింధు, నిర్ణయ సింధు, ఇంకా మన పండుగల నిర్ణయంకి సంబంధించినట్టు అనేక శాస్త్ర గ్రంథాలను, పండితులను వారి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈ విధంగా అంటే 15/8/2027 వైశాఖ శుద్ధ త్రయోదశి మంగళవారం స్మార్తానాం నృసింహ జయంతి, 19/5/2027 వైశాఖ శుద్ధ పంచమి నాడు వ్యాస పౌర్ణిమ. ఈ విధంగా పండుగలని నిర్ణయం చేయటం జరిగింది. అయితే హనుమత్ జయంతి చైత్ర శుద్ధ పౌర్ణిమ నాడు మన దగ్గర ఆచరిస్తుంటాం. మనము హనుమత్ జయంతిగానే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అదే రోజు మనం ఆచరిస్తుంటాం. అయితే కొన్ని ప్రాంతాలలో వారు హనుమత్ విజయోత్సవంగా దీన్ని పరిగణించి ఆ రకంగా వాళ్ళు విజయోత్సవం చేస్తుంటారు. కాబట్టి 2 అంశాలను మనము మన పంచాంగాలలో చేర్చడం జరిగింది. అట్లాగే శని త్రయోదశి ప్రతి సంవత్సరం మనకు కనీసం ఒక 2-3 సందర్భాలలో శని త్రయోదశి అనేది రావటం జరిగింది. ముఖ్యంగా ఈ త్రయోదశి మనకు సాయంకాలం ఉన్నప్పుడు ప్రదోష వ్యాపిని ఉన్నప్పుడు శివార్చన చేయటం చాలా ముఖ్యం. ఉపవాసం ఉంటారు. దాని తర్వాత ఏమిటంటే శివార్చన, అభిషేకాలు చేయటం ఇవి మన దగ్గర జరుగుతున్నాయి. అయితే ప్రత్యేకంగా శని ప్రదోషం అనేది కూడా ఉంది. అంటే ఆదివారం వస్తే భాను ప్రదోషం, మంగళవారం వస్తే భౌమ ప్రదోషం. ఈ విధంగా ఏమిటంటే శనివారం వస్తే శని ప్రదోషం. అయితే శని ప్రదోషం మనకు దగ్గర చాలా ఆచరణలో ఉన్నది. దీని గురించి కమలాకర శర్మ గారు మీకు సశాస్త్రీయంగా కొన్ని ప్రమాణాలు చూపిస్తారు. ఆ పెద్దలు ఆకెళ్ళ కృష్ణమూర్తి గారు చెప్తారు. శని త్రయోదశి విషయమై సామాన్యమైనటువంటి వ్యవస్థలో ప్రతి నెల వచ్చేటువంటి త్రయోదశి శనివారంతో కూడుకున్నదైతే అది శని త్రయోదశి అని చెప్పి మనం వాడుకలో ఉన్నటువంటి వ్యవస్థ ప్రధానంగా ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. వాస్తవంగా ఈ శని త్రయోదశి అనేటువంటిది ఈశ్వర ఆరాధన సంబంధమైనటువంటి అంశంగా ప్రత్యేకంగా చెప్పినారు శాస్త్రకారులు. దాన్ని కృష్ణపక్షంలో శుక్లపక్షంలో ఉన్నటువంటి త్రయోదశి ప్రదోష వ్యాపిని ఉన్నటువంటి దాన్ని తీసుకోవాలి అనేటువంటిది ఇక్కడ ప్రమాణ వాక్యం ఉన్నది. యా కాచిత్ త్రయోదశి
శనివారయుక్తా సతి ప్రదోషవ్యాపిని భవతి తత్ర ఉపోషణం శివపూజ బ్రాహ్మణ సంతర్పణంచ కుర్యాత్ అని ఇక్కడ ప్రమాణం. తదుక్తం స్కాందే ధర్మఖండే ఉపరి భాగే త్రయోదశి ప్రదోషో హి మందవాసరమిశ్రిత ఉపోషణంచ పూజా చ బ్రాహ్మణానాంచ తర్పణం తత్ర సందర్శనం శంభోర్దేవానామపి దుర్లభం ఇతి. సా చ కృష్ణపక్షగతా చేత్ అతీవ ప్రశస్త. యతః తత్రైవ ఉక్తం తత్రాపి కృష్ణపక్షో హి ప్రాణిపుణ్యస్య గౌరవాదితి యద్వా శుక్లపక్షేపి వా కార్యం తదపి తత్రైవోక్తం శనిత్రయోదశీ పుణ్యా కృష్ణపక్షే విశేషతః శుక్లపక్షేపి వా పూజ్య యథోర్థఫలదాయినీతి. పక్షద్వయగతాసు 24 సంఖ్యాస్వపి త్రయోదశీషు తిథిపతిత్వేన కామపూజ్య ఇది శనిత్రయోదశి నిర్ణయ అనేటువంటి ప్రమాణాన్ని అనుసరించి ఇది శివప్రదోషము అనేటువంటి వ్యవస్థలో ఆ కృష్ణపక్షంలో ఉన్నటువంటి దానికి ప్రధానంగా చేయాలని, శుక్లపక్షంలో కూడా చేయడం అనేది విశేషమే అనేటువంటి అభిప్రాయం. దాంట్లో కృష్ణపక్షం అది అత్యంత విశేషమని చెప్పినారు. కాబట్టి శనివారము ప్రదోషకాలంలో ఉన్నటువంటి ఆ యొక్క త్రయోదశిని శనిత్రయోదశి అనిగా ఇక్కడ శనిత్రయోదశి వ్రతంగా చేయాలి. దానికి మనం ఏం చేస్తున్నాము, శనిత్రయోదశి అనేటువంటి దాన్ని శనివారము త్రయోదశి వచ్చింది కాబట్టి నవగ్రహాల్లో ఉన్నటువంటి శనిగ్రహానికి ఇంత నూనె పోస్తే సరిపోతుంది అని చెప్పి ఇక కిలోల కొద్ది నూనె తీసుకొచ్చి ఆయన పోస్తాడు. ఆయన పాపం ఎట్లా భరిస్తున్నాడో, ఆయన మీరందరూ కూడా నా ఇట్లా పోస్తారా, నేను కూడా మిమ్మల్ని చూసుకుంటానులే అని చెప్పి అనుకుంటుంటాడు. కాబట్టి ఆ యొక్క అటువంటి ప్రతిబంధకాన్ని దూరం చేయడానికి ఈశ్వర ఆరాధన చేయడం వలన అటువంటి ప్రతిబంధకాలు దూరం అవుతాయి. స్వస్తి. ధన్యవాదాలు స్వామి. తర్వాత ఇంకొకటి మన దగ్గర ఈ కృష్ణాష్టమి స్మార్తులకు ఒక రోజు వస్తుంది, వైష్ణవులకు ఒక రోజు వస్తుంది. వాటికి కొన్ని శాస్త్ర పరిధులు ప్రమాణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరము 24 అంటే రాబోయే సంవత్సరం 24 ఆగస్టు 2027 శ్రావణ బహుళ సప్తమి మంగళవారం స్మార్తానాం శ్రీకృష్ణ జన్మాష్టమి. 26/8/2027 శ్రావణ బహుళ నవమి గురువారం వైష్ణవానం గోకులాష్టమి, దాన్నే కృష్ణ జయంతి అని కూడా అంటారు. అయితే స్మార్త సాంప్రదాయంలో నిషీధి వ్యాపిని అష్టమి ప్రధానం. వైష్ణవ సాంప్రదాయంలో శుద్ధ అష్టమి రోహిణి యోగం, సప్తమి విద్య దోషాభావం కాబట్టి అది తీసుకోరు. ప్రధాన ప్రమాణాలలో ఇవి చూపారు. మా కమలాకర్ శర్మ గారు మీకు ధర్మసింధు నిర్ణయ సింధుల నిర్ణయాల్ని మీకు తెలుపుతారు. ఈ ప్లవంగనామ సంవత్సరంలో శ్రావణ కృష్ణపక్షంలో సప్తమి మంగళవారం రోజున సప్తమి 24 గడియలు ఉంది. ఆ రోజున సూర్యోదయానికి భరణి నక్షత్రం ఉంది. బుధవారం రోజున 21 గడియల వరకు అష్టమి ఉంది. సూర్యోదయానికి కృత్తికా నక్షత్రం ఉంది. అష్టమి నిషీధ వ్యాప్తి స్మార్తులకు కర్మకాలం కనుక మంగళవారం నిషీధ వ్యాప్తి ఉంది కనుక మంగళవారం రోజున్నే స్మార్తులకు శ్రీకృష్ణాష్టమి. ఇక వైష్ణవుల విషయానికి వస్తే వారికి మంగళవారం రోజున అష్టమికి సప్తమి విద్య ఉంది. బుధవారం రోజున రోహిణీ నక్షత్రానికి కృత్తికా విద్య ఉంది. ఇవి రెండూ కూడా వైష్ణవులకు ఇవి రెండు వర్జించాలి అని శాస్త్ర నియమం. అష్టమి సప్తమి యుక్త రోహిణి కృత్తికాన్విత తద్దినం వర్జయేత్ ధీమాన్ తదన్యవాసరే చరేత్. అష్టమి సప్తమితో కలిసిన రోజునైనా రోహిణి కృత్తికా నక్షత్రంతో కలిసినైనా ఆ రోజున శ్రీకృష్ణాష్టమి ప్రయుక్త వ్రతోపవాసాలకు వైష్ణవులకు నిషిద్ధము మరొక రోజు చేయాలి అని చెప్పేసి శాస్త్ర నియమం. అయితే మరి ఎప్పుడు చేయాలి అంటే అష్టమ్యాం వా నవమ్యాం వా దశమ్యాంచ తదా పునః మృగేణ సహిత అష్టమ్యాం జయంతి ఆరాధనం కురు. అష్టమి కానీ నవమి కానీ అది ఏ రోజైనా మృగశిర నక్షత్రంతో కలిసినటువంటి రోహిణీ నక్షత్రంలోనే వైష్ణవ సాంప్రదాయ ప్రవర్తకులందరూ కూడా శ్రీకృష్ణాష్టమి గోకులాష్టమి ప్రయుక్త వ్రతము ఉపవాసాదులు నిర్వహించాలనేది మన శాస్త్ర నిర్ణయం. ధన్యవాదాలు కమలాకర్ శర్మ గారు.
ఇంకొకటి ఏమిటంటే ముఖ్యంగా ఇది తెలంగాణ ప్రాంతంకే పరిమితమైంది బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ గురించి చాలా సంవత్సరాల్లో అదే ఆరంభమే చెప్పేసి అయితే దీని మీద కూడా ప్రాంతీయంగా కొన్ని జిల్లాలలో కొన్ని పట్టణాలలో పల్లెలలో కూడా అక్కడ స్థానిక ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి. దాని ప్రకారంగా జరుపుకుంటారు. కానీ మనము గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేసి ఆ రోజు సెలవు దేంగా ప్రకటించాలని కోరినాము. అయితే వారు ఈ సద్దుల బతుకమ్మ తర్వాత ఏమిటంటే మన ఈ అష్టమి ఈ రెండింటి గురించి మేము చర్చించడం జరిగింది. అయితే ఈరోజు భాద్రపద మాసం వారికే చర్చ కాబట్టి బతుకమ్మ ప్రారంభము 30/9/2027 భాద్రపద బహుళ అమావాస్య గురువారం. ఇది ఈరోజేమో ప్రారంభం. ఇక మిగతా ఏమిటంటే తదుపరి చర్చలలో రేపు కూడా సాయంత్రం కార్యక్రమం ఉన్నది. అందులో ఈ విషయాలన్నీ ఇంకా కూలంకషంగా మీకు తెలియజేయబడతాయి. ఇది ఒకప్పుడు మా సిద్ధాంతుల మధ్య అవగాహన లేకుండే అసలు ఏ జిల్లాలో ఎవరున్నారు, తెలంగాణ మొత్తంలో ఎంతమంది సిద్ధాంతులు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఎవరికి కూడా అసలు సమాచారం ఉండేది కాదు. కాబట్టి ఎవరికి వారు వాళ్ళ గణితాలు వాళ్ళ స్థానిక ఆచారాలను ఆ వ్యవహారాలను బట్టి కొన్ని ప్రాంతాలలో ఒకే వర్ణానికి చెందినవారు అంటే ఒకే శాఖ ఉన్నవారు ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళ పంచాంగాల్లో ఆ నిర్ణయాలు వేరే ఉండేవి. మరొక ప్రాంతంలో వారు ఉంటే అక్కడ ఆ ప్రాంతం మళ్ళీ వాళ్ళ స్థానికంగా ఆచారాలు కూడా ఉంటాయి. ఇప్పుడు హోలీ గురించి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు ఈ కామదహనము ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన ప్రసిద్ధ క్షేత్రమైన నరసింహ క్షేత్రము ధర్మపురిలో ఒక రోజు ముందు చేస్తారు వాళ్ళు. అది అక్కడ ఆచారం. ఇట్లా కొన్ని ఆచారాలు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి. వీటినన్నిటి పరిగణలోకి తీసుకొని అయితే ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క రాస్తే ముఖ్యంగా అర్చకులకు తర్వాత పౌరోహితులకు చాలా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అందుకొరకని ఏమిటంటే ఈ విభేదాలు తొలగించి అందరికీ స్పష్టమైన ఒక సందేశం సమాజానికి అందాలనే సదుద్దేశంతో ఈ విద్వత్సవ ప్రారంభం చేయబడింది. అందుకే అన్ని ప్రాంతాలలో ఉన్న సిద్ధాంతులు, యువ సిద్ధాంతులు, గణితం నేర్చుకున్నటువంటి యువకులను కూడా దీనిలో భాగస్వాములు చేసిండ్రు. అదేవిధంగా పెద్దలు మా ఆకెళ్ళ వారి అటువంటి పెద్దలు ఉన్నారు. వారు చాలా నిష్ణాతులు, మంచి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నది. వారు పండుగ నిర్ణయాల గురించి ఒక పుస్తకం కూడా రాసిండ్రు. ఇటువంటి వారి పెద్దలను కూడా ఈ మన విద్వత్సభలో వాళ్ళను భాగస్వాములు చేస్తూ వారు సలహాలు వారి యొక్క మార్గదర్శకంలో యువ సిద్ధాంతులను కూడా ఇంకా వారికి ప్రోద్బలం ఇవ్వాలనే ఉద్దేశంతో విపులంగా చర్చించడం, చర్చలలో వారిని కూడా పాల్గొమని కోరటం జరిగింది. ముఖ్యంగా మా కమలాకర్ గారు, తర్వాత బోరుబట్ల భాస్కరాచార్య, ఇంకా కొందరు మన ప్రశాంత్ జోషి, ఇట్లా చాలామంది ఏమిటంటే దీని గురించి చాలా వాళ్ళు పాల్గొనడం జరిగింది. తర్వాత మా చాలా సీనియర్ నరహరి శర్మ గారు, అట్లాగే ఓరుగంటి నరహరి శర్మ గారు, మన శంకరమంచి రామకృష్ణ గారు మాకు చాలా విషయాలలో వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవము. తర్వాత వారు దీనికి సంబంధించినటువంటి ఎన్నో పుస్తకాలు కూడా ప్రచురిస్తున్నారు. ఇప్పుడు రేపు రాబోయే రోజులలో బహుశా నేను అనుకుంటా వారు ఈ సూర్య సిద్ధాంతం గురించి వారు ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని తయారు చేశారు. బహుశా త్వరలో అది వాళ్ళు ఆవిష్కరింపజేస్తారని ఆశిస్తున్నాను. బహుశా రేపే అని వారు చెప్తున్నారు. రేపు అది అందబోతున్నది. అది కూడా మనకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అట్లాగే మా కృష్ణమూర్తి అన్నగారు వీళ్ళంతా కూడా మా నరహరి శర్మ గారు, తర్వాత అదే యోగేశ్వర సిద్ధాంతి గారు, తర్వాత
పార్థసారథి, శ్రీకాంత్ శర్మ, ఇట్లా చాలామంది, మా రామకృష్ణ, ధర్మపురి సంగనపట్ల నరసింహం రామకృష్ణ, ఈ రకంగా ఏమిటంటే వీళ్ళందరి సౌజన్యంతో సహకారంతో ఎవరికి కూడా ఏ పండుగ మీద కూడా ఎక్కడ కూడా చర్చ రాకుండా ఏకోన్ముఖంగా అందరు చర్చించి ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనికి ప్రధానంగా ఆయనకు ఎన్నో పనులున్నా, చాలా ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులున్నా యాయవరం చంద్రశేఖర్ గారు, సిద్ధాంతి గారు మాకు పెద్ద దిక్కుగా ఉండి ప్రతి అంశంలో వారు మాకు సూచనలు సలహా ఇస్తూ వారు మాకు చాలా మార్గదర్శకులుగా ఉండి ఈ విద్వత్సభ 10 సంవత్సరాలు నిర్విఘ్నంగా విజయవంతం చేసుకోవడానికి వారు అధ్యక్షులుగా నిరంతరం మాకు సహకరిస్తూ ఉన్నారు. అట్లాగే వారికి తగినటువంటి కార్యదర్శి కూడా కావాలి. మా దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు వారి యొక్క ఉన్నటువంటి దివ్యజ్ఞానంతో ఏ రకంగా మనం ఈ కార్యక్రమం నిర్వహణ చేయాలి, ఎలా చేస్తే ఇది విజయవంతం అవుతుంది, అందరికీ అందుబాటులో ఉండాలి, సమాజం కూడా ఒక మంచి సందేశం, వారు కూడా గొప్ప పంచాంగకర్త కాబట్టి వారికి ఉన్న అనుభవాలతోని ఈ విద్వత్సభను, అట్లాగే ప్రతి చిన్న విషయానికి వీరందరికీ చేదోడు వాదోడుగా మా ప్రశాంత్ శర్మ నిజామాబాద్ వారు సహకరిస్తూ ఉంటారు. మళ్ళీ ఇవన్నీ విషయాలు చూస్తే మేమందరం ఒక ఎత్తు, మాకు దర్శనం శర్మ గారు అన్ని విషయాల్లో దేనికి వచ్చినా కానీ తాను ముందుండి అంతా తానే అని ప్రతి సంవత్సరము అన్ని కార్యక్రమాల్లో వారి ద్వారానే విద్వత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారి ఆధ్వర్యంలో 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరం ఇంత గొప్పగా రవీంద్రబాద్లో ఈ ఉత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారకులైనటువంటి దర్శనం గారిని విద్వత్సవం ఎప్పటికీ మర్చిపోదు. ఇక ఉన్న సిద్ధాంతులకు, ప్రస్తుతం రాని సిద్ధాంతులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పెద్దలందరూ మీరు కూడా మాకు సహాయాన్ని అందిస్తూ, సహకారాన్ని అందిస్తూ, మీ నుంచి ప్రశ్నలు రాకుండా మీరు కూడా మా నిర్ణయాలను ఆమోదించినందుకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. వరిష్ఠ సిద్ధాంతి పంచాంగకర్త వాళ్ళ నాన్నగారి 90 ఏళ్ల పంచాంగాన్ని విద్వత్సభ దేవాదాయ శాఖ కార్యాలయంలో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి పెద్దలందరి సమక్షంలో ఆవిష్కరించుకునే అవకాశం విద్వత్సభ కలిగింది. గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి గారి తండ్రి గారి 90 ఏళ్ల పంచాంగం మేమంతా కలిసి ఒక పండగగా చేసుకున్నాం ఆ రోజు. అలాంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఆ సిద్ధాంత పరంపర నుంచి వస్తూ వారు స్వతహాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారి అయినప్పటికీ కూడా పంచాంగ రచనను వాళ్ళ పరంపర నుంచి కొనసాగిస్తూ ఇవాళ ఒక గొప్ప జ్యోతిష్య పండితులుగా ఉన్నారు. వారి సమన్వయంలో ఇవాళ ఈ ప్లవంగనామ సంవత్సర పండగల నిర్ణయించబడిన పండగల జాబితా ప్రకటన సభకు వారు అధ్యక్షత వహించిన, సమన్వయంగా వ్యవహరించినందుకు సమన్వయకర్తగా వారికి ధన్యవాదాలను తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరొక వరిష్ఠ సిద్ధాంతి, మా సిద్ధాంతులందరికీ, ఎందుకంటే నేను మా తాతగారు సిద్ధాంతి, నేను కూడా కొద్దో గొప్ప తన ప్రవేశం ఉంది కనుక మా అనే మాట మాట్లాడుతున్నా. వారు భీష్మాచార్యులు లాంటి వారు మా ఆకెళ్ల జయకృష్ణ శర్మ సిద్ధాంతి గారు, దాంతోపాటు పుష్పగిరి పీఠం ఆస్థాన సిద్ధాంతి గారైన ఓరుగంటి మనోహర్ శర్మ గారు, రేపు సమ్మానం అందుకోబోతున్న శాస్త్రుల కృష్ణమూర్తి శర్మ గారు, ఇంకా యువ చైతన్యం కలిగి చాలా ఉత్సాహంగా మా భాస్కరాచార్యనైతే ఒక ప్రతి దానికి కూడా ప్రమాణాన్ని చెప్పడానికి, చెప్పించడానికి స్పర్ధతో దాన్ని వాదించి ఆ పండగల నిర్ణయం యొక్క లోతులను, దాని యొక్క ప్రమాణం తెలుసుకోవడానికి ఉత్సాహం చూపే మా బోర్బట్ల భాస్కర్ శర్మ గారు, శృంగేరి జగద్గురువుల వద్ద, పుష్పగిరి స్వామివారి వద్ద, గురుదేవుల వద్ద, ఇంకా చాలామంది వద్ద పండగల యొక్క ప్రమాణాలు, పండగల నిర్ణయాల మీద ఉపన్యాసం చెప్పగలిగే స్థాయిలో వారిని కూడా సంతసింపజేసిన మా తుండ్ల కమలాకర్ శర్మ సిద్ధాంతి. ఇక స్వతహాగా వాళ్ళ ఇంట్లో 4 డాక్టర్లు. అయ్యా శంకర మంచి వారు ఒకసారి రండి. వీరు డాక్టరు, డాక్టరేట్, 3 డాక్టరేట్లు అండి మీది?
3 డాక్టరేట్లు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, వారి కొడుకు శంకరమంచి శివ, వారు డాక్టరేటు, వారి శ్రీమతి అమ్మగారి పేరు సావిత్రి గారు, శంకరమంచి సావిత్రి గారు, వారికి డాక్టరేటు, వారి అమ్మాయి లక్ష్మీశ్రీ, వారి డాక్టరేటు, ఒక కోడలు ఒక్కది డాక్టరేట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అదైతే 5గురు కుటుంబం అంతా డాక్టరేట్ కుటుంబంగా జ్యోతిష్యంలో ఉంది. ఇతను బీటెక్ చేసినటువంటి సాంకేతిక రంగంలో ఉండేటువంటి శంకరమంచి శివ కూడా ఆధునికతను సాఫ్ట్వేర్ని గణితానికి జోడించి ఒక సాఫ్ట్వేరే సొంతంగా తయారు చేసుకొని ఇవాళ శృంగేరికి కూడా పంచాంగాన్ని తనదైన శైలిలో అందిస్తున్నారు. జగద్గురువుల అనుగ్రహాన్ని పొందినటువంటి శంకరమంచి యాప్ ద్వారా కూడా సూర్య సిద్ధాంతాన్ని విశేష ప్రాచుర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. మరొక విశేషం ఏమంటే గత 8 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఉదయం శని ఆదివారాల్లోనే మన సభలు జరుగుతుంటే ఆదివారం ఉదయం వీరి ఆధ్వర్యంలో సూర్య సిద్ధాంత పారాయణాన్ని కూడా నిర్వహిస్తున్నాము. రేపు ఉదయం కూడా ఇక్కడ 7 గంటలకి రవీంద్ర భారతి చరిత్రలో 7 గంటలకి దీన్ని తెరిచి మనకు ఈ కార్యక్రమాలు మొదలవడం విశేషం. ఇవాళ 8 గంటలకు మొదలుపెట్టాము, రేపు సరిగ్గా 7 గంటలకు సూర్య సిద్ధాంత పారాయణం కూడా జరుగుతుంది. అలాంటి శంకరమంచి వారు, రామకృష్ణ శాస్త్రి గారు, గౌరీభట్ట రామకృష్ణ శర్మ, వీరి మొదటి 2-3 సభలకు మొత్తం ఈ ప్రచార బాధ్యతలను కూడా చేపట్టారు. ఇప్పుడు ఏదో నేను అలవాటు చేసుకున్నాను కనుక కొనసాగిస్తున్నాం, కానీ మొదటి 2-3 సభల్లో వారెంతో సేవ చేశారు. పార్థసారథి గారు, ఇంకా ఒక్కసారి మీరు వారిని అయ్యా మైక్ ఇవ్వండి, వాళ్ళకి నిలబడి చెప్పండి. బోరుపట్ల సత్యనారాయణ, నేను 2 ఏళ్ళ నుంచి పంచాంగం చేస్తున్నాను. సంగనపట్ల నరసింహమూర్తి, ధర్మపురి గ్రామం మాది. నేను ఇక్కడ నాగోల్లో స్థిరపడ్డాను. ధన్యవాదాలు. చెప్పాను. కమాండోరి పార్థసారథి అయ్యంగారు సిద్ధాంతి, మా స్వగ్రామం జిల్లెలగూడెము. 1911లో జిల్లెలగూడెం పంచాంగం 1911 అంటే సుమారుగా 116 సంవత్సరాల క్రితం నుంచి మా తాతగారు, మా తండ్రి గారు పరంపరగా వస్తున్నటువంటిది. దాసుడు డాక్టర్ రాధా మదనాచారి, సిద్ధాంతి, మేరిపేట్, తెలుగు యూనివర్సిటీలో నేను పాఠాలు బోధిస్తున్నాను. నేను శ్రీ మహావిష్ణు వెంగళవారి పంచాంగకర్తను. గణకానందాన్ని బట్టి 25 సంవత్సరాలు పంచాంగ రచన చేశాను. ఇప్పుడు దృక్కుకొచ్చాను. దృక్ సిద్ధాంత పద్ధతిలో 1900 నుండి రాబోయే 2301 వరకు ఏకోత్తర చతుశ్శతి వర్ష పంచాంగకర్తను. నా పేరు శ్రీ నిత్య నిర్మలానంద యాత్ర జోగేశ్వర స్వామి సిద్ధాంతి. పంచాంగం ఇది. అందరికీ నమస్కారం. నా పేరు అన్యారంభట్ల నారాయణ శర్మ. మాది జగిత్యాల, సొంత ఊరు పులాస గ్రామం. మాది బ్రాహ్మణ అగ్రహారం. అక్కడ పండుగల నిర్ణయాలు కానీ ఏవైనా కానీ అందరికీ సమస్యలు వస్తే తీర్చడానికి ఒక సూచికగా ఉండాలి అనే సదుద్దేశంతో అక్కడ పౌరోహిత్యం, బ్రాహ్మణ పౌరోహిత్యం చేస్తుంటాను. నేను చందబోలు పాఠశాల గుంటూరులో స్మార్తం నేర్చుకున్నాను. పంచశ కర్మలు పూర్తి చేసి పౌరోహిత్యం చేస్తూ ఉంటాను. ఇక్కడ దేవులపల్లి పవన్ కుమార్ సిద్ధాంతి గారి దగ్గర నేను గణకానందం మీద సిద్ధాంత భాగం నేర్చుకొని నేను ఈ సంవత్సరం నుంచి పంచాంగం వేస్తూ. ధన్యవాదాలు. సభాసదులందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్ జోషి, సిద్ధాంతి, జ్ఞాన సరస్వతి పంచాంగము, శ్రీ గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి గారి శిష్యుడు. వారు కూడా ఈ నిర్వహణ కార్యక్రమాల్లో గత 10 సంవత్సరాలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ జోషి. సభకు నమస్కారం. నా పేరు బాణాల దుర్గాప్రసాద్ సిద్ధాంతి. నేను 2010 నుంచి పూర్వగణిత సిద్ధాంతం చేస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? మురుమల నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మురుమల నుంచి వచ్చారండి. నమస్తే భాయ్, అందరికీ నమస్కారం. నా పేరు సోమయాజులు సాయిరామ శర్మ సిద్ధాంతి. ఆకెళ్ళ జయకృష్ణ శర్మ సిద్ధాంతి గారి వద్ద 4 సంవత్సరాల నుంచి పంచాంగరణ చేస్తున్నాను. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ జ్యోతిష్యం పూర్తి చేశాను. సహస్రాధిక చండీయాగాలు చేసిన సోమయాజుల రవీంద్ర శర్మ గారి కుమారుడు, ఉపాధ్యాయుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. అందరికీ నమస్కారం. నా పేరు కొదుమగుళ్ళ వేణుగోపాలాచార్య. గత 16 ఏళ్ళుగా
పంచాంగణితం చేస్తున్నాను. మాది మెదక్ జిల్లా కూచవరం గ్రామం. యాయవరం దయాకర శర్మ సిద్ధాంతి గారు మా గురువు గారు. వేదికను అలంకరించిన విద్వన్మూర్తులందరికీ నమస్తమాంజలు సమర్పిస్తూ, నా పేరు పాలెపు శ్యామసుందర్ శర్మ. మాది కొరుట్ల పట్టణం, జగిత్యాల జిల్లా. మేము కొరుట్ల పట్టణ పురోహితులము. గత కొన్ని సంవత్సరాలుగా ఏ సమస్య వచ్చినా, ముఖ్యంగా వినాయక నిమజ్జనము ఇలాంటి వాటిల్లో చాలా సమస్యలు వస్తూ ఉండేటువంటివి. గత 10 సంవత్సరాలుగా ఈ సమస్యలు అన్నీ కూడా చాలా వరకు లోపించాయి. ఎప్పుడో అరకొర సమస్య తప్ప అంతకంటే మించి సమస్యలు లేవు. ఈ విధంగా సహాయపడుతున్నటువంటి విద్వత్సభకు, ఆ విద్వత్సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నేను నా పంచాంగం 4 సంవత్సరాలుగా వెలువరిస్తున్నాను. అదే నా పూర్వపద్ధతి గురువుగారు దేవులపల్లి పవన్ కుమార్ సిద్ధాంతి గారు, దృక్పద్ధతి ఇంద్రకంటి ప్రసాద్ శర్మ గారి దగ్గర నేర్చుకున్నాను. ధన్యవాదాలు. కొప్పరం చింతలపాటి కుటుంబ రామశాస్త్రి గారి కుమారులు హరినారాయణ కృష్ణ సిద్ధాంతి గారి దగ్గర చదువుకుంటున్నాను. నేను కర్నూలులో ఉంటున్నాను. ప్రస్తుతం ఈ సంవత్సరం పంచాంగం రాస్తూ ఉన్నాను. కర్నూలు నుంచి వచ్చాను. జోషి శ్రీకాంత్ శర్మ, సికింద్రాబాద్, పవన్ కుమార్ సిద్ధాంత్ గారు శిష్యుడిని. నమస్కారం. నా పేరు ఎల్లాప్రగడ చంద్రశేఖర శర్మ, సిద్ధాంతి, దేవులపల్లి పవన్ కుమార్ సిద్ధాంతి గారి శిష్యుడను. గణకానందం వేస్తున్నాను. నమస్కారం. జయ గురుదేవ దత్త. ఉప్పల శివప్రసాద శర్మ, శివప్రియ పంచాంగము, శివప్రియ యాప్ అని చేస్తున్నాను. శ్రీకాంత్ శర్మ గారి దగ్గర, ఇంద్రకంటి గురువు గారి దగ్గర, అలాగే శంకర మంచివారి పీడిఎఫ్లు, ఏకలవ్య శిష్యరికం అనుకోండి, ఎందుకంటే పీడిఎఫ్ల ద్వారా తీసుకొని సూర్య సిద్ధాంతాన్ని అభ్యాసం చేస్తూ శివప్రియ పంచాంగం అని చేస్తూ ఉన్నాను. మీ వృత్తి ఏంటి? స్కూల్ ఒకటి రన్ చేస్తున్నానండి నేను, పాఠశాల యజమాని. అవును. ధన్యవాదాలండి. ఇది శ్రీ ప్లవంగనామ సంవత్సర పండుగల నిర్ణయం విద్వత్ సమ్మేళనం దశాబ్ది మహోత్సవంలో మొదటి రోజు 6 నెలలు చైత్రమాసం నుంచి భాద్రపద మాసం దాకా పూర్తి చేసుకున్నాం. నిర్ణయించబడిన పండుగలు సప్రమాణంగా ప్రకటించుకున్నాం. రేపు మళ్ళీ ఇదే సమయానికి, అంటే రేపు కూడా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల దాకా మరొక 6 నెలల పాటు ఆశ్వీజ మాసం నుంచి ఫాల్గుణ మాసం దాకా మరో 6 నెలలు ప్రకటించుకొని రేపు సాయంత్రం అందరికీ కూడా ఆ ప్రకటన ఉంటుంది, జాబితా ప్రకటన. ఎల్లుండి నుంచి రేపు శ్రీధరబాబు గారికి ఇక్కడే మనమంతా సమర్పిస్తాం, సిద్ధాంతులందరం కలిసి. ఎల్లుండి ప్రభుత్వానికి ఇంకా పెద్దలకు మనం సమర్పణ చేస్తాము. ఇకపోతే రేపు సాయంత్రం, రేపు ఉదయం సూర్య సిద్ధాంత పారాయణం ఉంది. సాయంత్రం జరిగే విద్వత్ సమ్మేళనంలో రేపు ఉదయం జ్యోతిష సిద్ధాంత సదస్సు ఉంది, మధ్యాహ్నం ధర్మశాస్త్ర సదస్సు ఉంది, సాయంత్రం 6 నెలల పండుగలు ఉంటాయి. ఇక రేపు సాయంత్రం 6 గంటల నుంచి జరిగే జీవన సాఫల్య పురస్కారం బ్రహ్మశ్రీ రుక్మాభట్ట నరసింహస్వామి గారికి, అదేవిధంగా 13 మంది విద్వన్ వరేణ్యులకు మనం రేపు సన్మానం చేసుకోబోతున్నాం. అందులో మా ఆకెళ్ళ జయకృష్ణ శర్మ సిద్ధాంతి గారు, శాస్త్రుల కృష్ణమూర్తి శర్మ సిద్ధాంతి గారులు ఉన్నారు. ఇంకా మిగతా పెద్దలందరూ కూడా, బోర్బట్ల హనుమంతాచారి గారు విద్వత్సభ తొలినాళ్లలో వారు విశేషమైన కృషి చేసిన బోర్బట్ల హనుమంతాచార్య గారు, ఇంకా చాలామంది పెద్దలకు మన ఆహ్వాన పత్రికలో తెలిపినట్టుగా సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. అందరం కూడా రేపు కూడా ఉదయం నుంచి మన పండగ, మనందరి సిద్ధాంతుల పండగగా ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారని అందరికీ ఆహ్వానం. ఆస్తిక మహాజనులందరికీ కూడా ఆహ్వానం. రేపటి సభలో మా జగన్మోహన్ శర్మ గారు, ఇంకా బ్రాహ్మణ పెద్దలందరూ కూడా ఈ సభలో పాల్గొనాల్సి ఉంటుంది. అందరికీ కూడా మీరందరూ రావాలని చెప్పి, ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నుంచి వచ్చినటువంటి పెద్దలు వారు కూడా రావాలని చెప్పి నేను రఘురామయ్య గారు వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ కూడా సూర్య సిద్ధాంత పారాయణంలో రేపు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సరిగ్గా 7 గంటలకు ఇదే వేదిక మీద మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ కూడా ధన్యవాదాలు. మనం మళ్ళీ రేపు ఉదయం ఇప్పుడు రూపకం కాదు, మా విపంచి నాద నిలయం శశిధర శర్మ ఒక 1 గంట 40 నిమిషాల పాటు సంగీత విభావరి, అది కాగానే జ్యోతిరాదిత్యం రూపకం ఉంటుంది. అందరూ సిద్ధంగా ఉన్నారు, అందరూ పండితులే వాళ్ళు కూడా. వాళ్ళంతా జ్యోతిరాదిత్యం అనే అద్భుతమైన రూపకాన్ని మీరందరూ ఆస్వాదించాలని కోరుతూ శశిధర శర్మను మీ సంగీత ఒక్కొక్కసారి అందరూ నిలబడితే ఒక గ్రూప్ ఫోటో నిలబడండి.
అయ్యా దివ్యజ్ఞాన మీరు పోండి శంకరమ్మ నేను కాదు నేనంటే ఉన్నా లేకుండా చూడు పొడిని జరుపుతా నేను జరపలేను కాక జరపలేడు